ఈరోజు నేను మీతో డెలివరీ అయిన తర్వాత సెకండ్ ప్రెగ్నెన్సీ ఎప్పుడు ప్లాన్ చేసుకోవాలి? నార్మల్ డెలివరీ అయితే ఎప్పుడు ప్లాన్ చేసుకోవాలి? ఒకవేళ సిజేరియన్ సెక్షన్ అయితే ఎప్పుడు ప్లాన్ చేసుకోవాలి? ఈ టాపిక్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ సంధ్యాదీప్తి గౌరగంటి, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్, సికింద్రాబాద్ బ్రాంచ్. ఒక డెలివరీ అయిన తర్వాత ఫస్ట్ 6 వీక్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ టైంలో ఈ పార్ట్‌ని, ఈ ఫస్ట్ 6 వీక్స్ పోస్ట్ డెలివరీని ప్యూర్పేరియం అంటామనమాట. ఈ టైంలో మన బాడీ నార్మల్ స్టేట్‌కి వస్తుంది. అంటే ఫస్ట్ థింగ్, మన యూట్రస్, ఎన్లార్జ్ అయిన యూట్రస్ నార్మల్ స్టేట్‌కి స్లోగా వస్తూ ఉంటుందనమాట. దీన్ని ఇన్వల్యూషన్ ఆఫ్ యూట్రస్ అంటాం. ఇది నార్మల్ స్టేజ్ కంటే కంప్లీట్‌గా నార్మల్ స్టేజ్‌కి అయితే రాలేదు. నియర్ నార్మల్ సైజ్‌కి వస్తుంది. దానికి 6 వీక్స్ మినిమమ్ అనేది పడుతుంది. ఇంకొకటి ఏంటి అంటే, మన బాడీలో జరిగిన ఫిజియలాజికల్ చేంజెస్, అంటే ప్రెగ్నెన్సీ వల్ల వచ్చిన చేంజెస్ అన్నీ నార్మల్ స్టేజ్‌కి రావడానికి మినిమమ్ 6 వీక్స్ అనేది పడుతుందనమాట. అండ్ మన బాడీ ఒకసారి డెలివరీ అయిన తర్వాత లోపల ఉన్న ప్లసెంటల్ డెబ్రీ అంతా బయటికి రావడానికి ఒక సిక్రిషన్స్‌లా బయటకొస్తాయి. లూకియల్ డిశ్చార్జ్ అంటాం. అది కూడా ఈ ప్యూర్పేరియం టైంలో మనకి బయటకొచ్చి యూట్రస్ అంతా క్లీన్ అయి నార్మల్ స్టేజ్‌కొస్తుంది. ఒకవేళ భార్యాభర్తలు కలవడం స్టార్ట్ చేయడం అనేది ఈ ఫస్ట్ 6 వీక్స్ తర్వాత స్టార్ట్ చేయాలి. ఈ ముందు అనేది చేస్తే గనక రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఒకవేళ బై ఛాన్స్ ప్రెగ్నెన్సీ వస్తే కనుక చాలా కాంప్లికేషన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయన్నమాట. ఫస్ట్ 6 వీక్స్‌లో భార్యాభర్త కలవడం అనేది కరెక్ట్ కాదు. తర్వాత కలవడం స్టార్ట్ చేయొచ్చు ఫస్ట్ 6 వీక్స్ తర్వాత. అండ్ కలిసినప్పుడు కూడా సరైన కాంట్రాసెప్షన్ వాడాలి. అంటే పోస్ట్ పార్టం కాంట్రాసెప్టివ్ పిల్స్ ఉంటాయి. లేకపోతే పోస్ట్ పార్టం ఐయుసిడి అంటాం. ఇంట్రాయూటరైన్ కాంట్రాసెప్టివ్ డివైస్ ఉంటుంది. అండ్ ఇంజెక్టబుల్ కాంట్రాసెప్షన్ కూడా ఉంటుంది. ఈ 3 మనం కాంట్రాసెప్టివ్ థింగ్స్ యూజ్ చేసి ఫస్ట్ 1 ఇయర్ స్పేసింగ్ అనేది ముఖ్యంగా ఇవ్వాలి అన్నమాట. ఎందుకు ఇవ్వాలి? ఒకవేళ నార్మల్ డెలివరీ అయితే 1 ఇయర్ స్పేసింగ్ అనేది ఉండాలి ప్రెగ్నెన్సీ ప్లానింగ్. అదే గాని సిజేరియన్ సెక్షన్ అయితే మినిమం 1.5 ఇయర్ స్పేసింగ్ అనేది ఉండాలి. ఎందుకు సిజేరియన్ సెక్షన్ కి ఎక్కువ ఉండాలి అంటే, బికాజ్ యూట్రస్ మీద కట్ అనేది ఇస్తాం కాబట్టి ఆ స్కార్ హీలింగ్ కి మినిమం 1.5 ఇయర్ పడుతుంది. ఈ 1.5 ఇయర్ టైం ఇచ్చి మనం ఆ యూట్రస్ స్కార్ హీల్ అవడానికి టైం ఇచ్చి అప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే ముందే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే, ఫస్ట్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ వస్తాయి. అంటే మదర్ మొత్తం న్యూట్రిషనల్ రిప్లెనిష్ అవ్వకుండా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం వల్ల ఎనీమియా రావడము, అంటే బ్లడ్‌లో కాల్షియం డెఫిషియన్సీ రావడం, ఇవన్నీ వస్తాయి. అండ్ అది కాకుండా ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉండడము, ప్రీటర్మ్ డెలివరీస్ అయ్యే అవకాశం ఉండడము, అండ్ డయాబెటీస్, హైపర్‌టెన్షన్ కరెక్షన్ అది జరగకపోవడం వల్ల వాటి వల్ల వచ్చే కాంప్లికేషన్స్ అవి వస్తాయి. ఇఫ్ ఇట్స్ ఎ నార్మల్ డెలివరీ, గివ్ 1 ఇయర్ ఆఫ్ టైమ్ ఫర్ సెకండ్ కన్సెప్షన్. If it is a cesarean section, 1.5 year is ideal. Thank you.